తిడుతున్నా చేతులు దులుపుకుంటావు. కాలకేయులు సైన్యంలో సోషల్ మీడియా. షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు. చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్లే ముఖ్యం. ఎవరు చేయిస్తున్నారో గుర్తించాలి కదా. ఆమె కులం పెళ్లి ఇప్పుడే గుర్తొచ్చాయా? పాదయాత్ర చేసినప్పుడు తెలియదా? అమ్మ అక్క చెల్లి అంటావే, మాపై దాడి గురించి మాట్లాడవే. వివేక కుమార్తె సునీత ఆవేదన ఆక్రోశం అంటూ ఏదైతే నేను ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ నేపథ్యాన్ని హైలైట్ చేశారు. నీకు మీ నాన్నగతి అంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. షర్మిల విజయమ్మను వదలరట. హైదరాబాద్లో సునీతారెడ్డి ఫిర్యాదు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. జగన్ కూడా పావురాల గుట్టలాగానే తయారైపోతామని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే ఏపీలో బీజేపీ రాజ్యం అంటూ ఒక్క సీటు రాష్ట్ర ఆ పార్టీకి ఇవ్వని ఆంధ్రులు, కానీ బీజేపీకి రాష్ట్రాన్ని బానిసం చేశారు. రాష్ట్రాన్ని మోడీ హీనంగా చూస్తున్నారు. హోదాపై ప్రశ్నించని 25 మంది ఎంపీలు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు హోదా అన్న మోడీ. జోన్ స్టీల్ ప్లాంట్ పోర్టు ప్యాకేజ్ ఇవ్వలేదని షర్మిల ధ్వజం. ఢిల్లీలో హోదాపై దాన్న. మొన్నటిదాకా పురంధేశ్వరి ఆంధ్రాకి రాగానే బీజేపీని నెత్తిన పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే బీజేపీ ఒంటరి పోరాటానికి రెడీ అవుతుందో ఇక రోజు బీజేపీని తిట్టే వాళ్ళందరినీ హైలైట్ చేస్తారు, అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా హైలైట్ చేస్తారు. ఇది ఒక ఆట నడుస్తూనే ఉంటుంది. లేకపోతే కబ్జాల రాజ్. విశాఖ శివార్లో ఎమ్మెల్యే అవినీతి దందా. విశాఖ నగర శివారును ఉన్న రూరల్ నియోజకవర్గం ఇది చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ భవిష్యత్తుపై గాక అక్రమార్జనపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే అండతో కుటుంబీకులతో పాటు బంధువులు అనుచరులు గద్దల్లా వాలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, బండలు ఆక్రమించేశారు. సాగునీటి వనరులను ధ్వంసం చేసి మరీ అక్రమార్జనకు పాల్పడ్డారంటూ అక్కడ ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే రాజు గురించి అనుకుంటా ఇది రోజు ఒక ఎమ్మెల్యే గురించి రాస్తున్నారు. తప్పేం లేదు, ఇది రాస్తూ ఉండటం వల్ల వాళ్ళలో లోపమే నిజమా కాదా అన్నట్టు జనం కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు తికమక మకతిక అంటూ పలు మార్పులతో వైసీపీ ఆరో జాబితా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అసలు ఇంతవరకు ఒక లిస్టు రిలీజ్ చేయడానికి వెనకాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించి మాట్లాడడానికి కూడా మనసొప్పదు. చేసుకున్నటువంటి వాడికి సంబంధించి వాడిది అది తప్పు ఇది తప్పు అని వేలెత్తి చూపెట్టడం తెలుసు, కానీ అసలు చేయనటువంటి వాడు అదే అంటారు కదా. సో ఇది ఎప్పుడూ పెట్టనం ఎట్లాగూ పెట్టదు, రోజు పెట్టే ముండకేమైందని ఓ సామెత అనమాట. అట్లాగా చంద్రబాబు పవన్ ఎట్లాగూ చేయరు, జగన్ అట్టెట్ట చేస్తాడు, మేము చెప్పినట్టు కాకుండా ఆయన ఎట్ట చేస్తాడు అన్నటువంటి తరహాలో వార్తలు రాసుకొస్తున్నారు. లేకపోతే మహిళలు జరభద్రం. దేశంలో నాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు. భారత్లో ఏటా దాదాపు 80,000 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 35,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా 1% మంది మహిళలు మాత్రమే గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు టీకా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కడపకు మాధవి. ఉమ్మడి జిల్లాలో 6 అసెంబ్లీ సీట్లకు టీడీపీ అభ్యర్థులు ఖరారు. పులివెందుల్లో బీటెక్ రవి, జమ్మలమడుగులో